ఒక ముఖ్య ఉద్దేశం ఉందండి. అది ఏంది అంటే, అందరికీ వ్యాపారాలు బాగలేవు, రాష్ట్ర వ్యాప్తంగా బాగలేవు, దేశవ్యాప్తంగా బాగలేవు, అసలు బాడిగలు కట్టడమే అగమ్య గోచరంగా మారిపోయింది అనే విధంగా వార్తలు వస్తూ ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు కావచ్చు, రీటైలర్లకి అప్పులు ఇస్తే వసూలు చేసుకోవడము చాలా కష్టతరంగా మారింది అనే విధంగా వదంతులు వస్తున్నాయి. వదంతులు అనుకోవడం ఎందుకు, వాస్తవాలే అవి ఖచ్చితంగా అక్షర సత్యాలు. ఎందుకు కారణం మీకు అందరికీ తెలిసిన విషయమే కదా. మీ ఊర్లో వచ్చిన ఆదాయాన్ని మీరే సర్క్యులేట్ చేసుకోలేకపోతే ఎక్కడ మీ వ్యాపారాలు పుష్కలంగా ఉంటాయి, ఎక్కడ మనం అందరం సంతోషంగా ఉంటాము? నేను డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తాను. నేడు ఏర్పడిన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రతి ఊర్లో అలయన్స్ మార్ట్, అలయన్స్ ట్రెండ్స్, బిఎంఆర్, కేమార్ట్, వ్యాక్స్, కేఎస్ బ్రదర్సు, నార్త్ ఇండియా షాపింగ్ మాల్లు, లెస్సు, ఇట్లాంటివన్నీ షాపింగ్ మాల్స్ దండిగా వచ్చేస్తూ ఉన్నాయి. మీ అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, మీరు స్థానికంగా కొన్న వ్యాపారస్తుల దగ్గర ఉండే సరుకులో ఉన్న నాణ్యత వాళ్ళ దగ్గర ఉండదు. ఎందుకు ఉండదు? ఎందుకంటే మీకు ఆఫర్లు ఇస్తున్నారు. వాళ్ళు ఆఫర్లు ఎందుకు ఇస్తున్నారు? వాళ్ళకి తక్కువ పడిందనా? కాదు, సరుకులో నాణ్యత లోపం, అది ఖచ్చితం. ఎందుకంటే ప్రతి అంగడికి మినిమం నామినల్ ఎక్స్పెన్సెస్ అనేవి కొన్ని ఉంటాయి. స్థానిక వ్యాపారస్తులు లిమిటెడ్ స్టాక్స్ మెయింటైన్ చేస్తారు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్స్ మెయింటైన్ చేస్తారు. అది ఏ వ్యాపార వర్గానికైనా ఈక్వల్. ఎలక్ట్రికల్, ఫుడ్, డ్రెస్సులు, జ్యువెలరీ, ఏదైనా సరే పెద్ద పెద్ద సంస్థలు ఏం చేస్తాయంటే, ఒక్కసారిగా ఎక్కువ సరుకుని కొనుగోలు చేసి వాటిని గోడౌన్లలో భద్రపరిచి దానిలోనే ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తారు. అదే నార్మల్ కిరాణా షాపుల్లో చూడండి, ఏ రోజు మీకు ఈరోజు బొంబాయి రవ్వ కావాలన్నా ఈరోజు ఒక మూట అమ్మితే రేపు ఇంకొక మూట తెప్పించుకుంటాడు. అంటే మీకు అక్కడ ఫ్రెష్ దొరుకుతూ ఉంది. ₹1 ₹2 ఎక్కువ ఉండొచ్చు. కానీ ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వింటున్నది ఏంటంటే, ఆన్లైన్ చాలా తేలిగ్గా ఉంది, ఫోన్ తీస్తాం, ఇట్లా కొడతాం, మా దగ్గరికి వచ్చి చేరుతూ ఉంది. వయసు అయిపోయిందా? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదండి. మన తండ్రులు తాతలు అందరూ 10 షాపులు తిరిగి ఊరు వివరాలు తెలుసుకొని, ఎక్కడ నాణ్యమైన సరుకు దొరుకుతుందో తెలుసుకొని కొనే టైం ఉన్నింది. వాళ్ళు సంపాదించిన ఆదాయాలు ఇప్పుడు మనకున్నాయా? కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళు సంపాదించిన మనం సంపాదించగలుగుతున్నామా? లేదే. అయినప్పటికీ ఎప్పుడూ బిజీ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? వెళ్ళండి, లేవండి, అంగళ్ళు తిరగండి, 10 మందితో కమ్యూనికేట్ చేయండి, ఊర్లో జరుగుతున్న పరిస్థితుల గురించి ఆరా తీయండి. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ కార్పొరేట్ సంస్థలకు మీరంతా డబ్బులు తీసుకొని పోయి పెట్టడం వల్ల ఏమవుతుందంటే, ఏ బాంబేలోనో ఏ కలకత్తాలోనో ఉండేవాడు బాగుపడతాడే తప్ప మీ ఊరేం బాగుపడినట్టు, మీ వ్యాపారాలు ఏం బాగుపడినట్టు? మీరేం సంతోషంగా ఉంటారు? పండగలు వస్తున్నాయి, పోతున్నాయి, పండగ కల్లుడు వస్తున్నాడు, పోతున్నాడు, ఎన్కేసిన ఆస్తులు ఏంటంటే శూన్యం. ఎందుకని? ఎందుకంటే డబ్బు రొటేట్ అవ్వట్లేదు. కారణం, మనం పోయి మన దగ్గర ఉన్న సొమ్మునంతా ఎక్కడో స్థిరపడిపోయిన వాడి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం. అర్థమవుతుంది అనుకుంటే క్లియర్గా అందరికీ. మేము మా తరపు నుంచి ఆర్యవైశ్య యువజన సమాఖ్య ప్రొద్దుటూరు మన ఊరు మన దుకాణం అనే కార్యక్రమాన్ని 8 నెలల కిందటే ప్రారంభించింది. దీనిని మాకు చేతనైనంత దూరం దొల్లిస్తూనే ఉన్నాము. పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి తీసుకొని పోయినాము, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులతో మాట్లాడినాము. కానీ మీ అందరి సహాయ సహకారాలు లేకోకుండా ఇక ముందుకు నడవలేము. మీరు బాగుండాలా, మేము బాగుండాలా, ప్రతి వ్యాపారస్తుడు బాగుండాలా అంటే మనం చేయాల్సిన తదుపరి కార్యక్రమము స్థానిక వ్యాపారస్తుల్నే ప్రోత్సహించాలా. లోకల్గా ఉన్న కిరాణా షాపులలో కొనుగోలు చేయండి, లోకల్గా ఉన్న బట్టల అంగడ్లలో కొనుగోలు చేయండి. ఇది మేమేమి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయట్లేదు. ఎందుకంటే మేము నాసి రకం సరుకు తెచ్చి మిమ్మల్ని కొనుక్కోమని బతిమలాడితే అది రిక్వెస్ట్ చేసినట్టు.
A1 సరుకు ప్రతి స్థానిక వ్యాపారస్తులు అమ్మేది A1 సరుకు. కంపేర్ చేసుకోండి, వెళ్ళండి, చూడండి, నచ్చితేనే కొనండి, నచ్చకపోతే వెనక్కి వెళ్ళిపోండి. ఎన్నో 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 చూసింటారు మీరు. ప్రతి షాపింగ్ మాల్కి వెళ్ళింటారు. సిటీలలో ఏమవుతా ఉందంటే ఆ ట్రాఫిక్ సమస్యలు, ఇంకోటి 1,00,000 కారణాల చేత వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. మనం ఎందుకు కదలలేకున్నాం? ఆ కాలంలో అంటే మా నాన్న వాళ్ళ తరంలో కానీ మా తాతల తరంలో కానీ ఉన్న ఓపిక ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నారు జనాలు? వాళ్ళు చేయగలిగిన కార్యక్రమాలు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఈ రోజుకి ఎంత బాధగా ఉంది అంటే వినాయక చవితి వచ్చింది అని చెప్పేసి మా అంగళ్ళ దగ్గరికి అంతా చందాల కోసం వస్తున్నారు. మేము మా అంగడి ముందర బోర్డు పెట్టినాం, మీరు ఆన్లైన్లలో కార్పొరేట్ షాపులలో కొనని వాళ్ళు అయితే వచ్చి చందాలు అడగండి అని చెప్పేసి. మొన్న ఇటీవల ఈ మధ్యనే వేరే వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, సాయం చేయండి అని మన దగ్గరికి వచ్చినారు. మా కమిటీ మెంబర్లు ఇద్దరిని అడిగినారు, ఏం సాయం చేయాలా, ఎట్లా సాయం చేయాలా? మేము ఆనందంగా లేమే, మా దగ్గర పుస్తకాలంటే డబ్బులు దొరకట్లేదే, ఎట్లా సాయం చేయాలి? వెళ్ళండి, మీరు ఎక్కడైతే కొనుగోలు చేస్తున్నారో ఆ అంగడి యజమానిని అడగండి, ఏ ఆన్లైన్లో అయితే పెడుతున్నారో వాళ్ళకి మెయిల్ పెట్టండి, ఐఎమ్ యువర్ రెగ్యులర్ కస్టమర్, మై ఫాదర్ ఈజ్ క్యాన్సర్ పేషెంట్, he need 5 lakh rupees to survive his life, we need to take the treatment అని పెట్టండి. ఏం రిప్లై వస్తుంది? సింపుల్గా మీ మెయిల్ ఐడిని స్పామ్ లిస్ట్లో పెడతారు అంతే. ఏ వ్యాపారానికి మేము పనికిరామా? సేవా కార్యక్రమాలకు మాత్రమే మేము కావాలా స్థానిక వ్యాపారస్తులము? మీరు బాగుండాలా, మీ ద్వారా మాకు వ్యాపారం రావాలా, మా ద్వారా 10 మందికి సాయం చేసే అవకాశం మాకు రావాలా. ఎంతో మనోవేదనతో ఎంతోమంది స్థానిక వ్యాపారస్తుల బాధలు చూసి ఈ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఈరోజు ఈ వీడియో ద్వారా మిమ్మల్ని చేరుకోవాలని ప్రయత్నిస్తాం. దయచేసి ఈ వీడియోకి లైకులు, డిస్లైకులు, కామెంట్లు కాదు మాకు కావాల్సింది, షేర్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చిరు స్థానిక వ్యాపారస్తుల ప్రతి ఒక్కరికి ఈ వీడియో చేరేలాగా చేయండి. నలుమూలలకి చేరాలా, రాజకీయ నాయకులకి చేరాలా, ముఖ్యమంత్రికి చేరాలా, ప్రధానమంత్రికి చేరాలా, ప్రతి ఒక్కరికి చేరాలా. ప్రతి ఊరిలో ఎదుర్కొంటున్న సమస్య ఇదే అనేసి వాళ్ళ దృష్టిలోకి పోవాలా. క్రమశిక్షణతో కూడిన వ్యాపార నియమాలను నియమించాలి. ఎంతో ఎంతో బాధపడుతున్నారు ప్రజలు. సంక్షేమ పథకాలు కాదు కావాల్సింది మాకు, మా వ్యాపారాలని మమ్మల్ని స్థిమితంగా చేసుకొని ఇస్తే చాలు. లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టి ఖాళీగా కూర్చుంటున్నాం, బోనీలు కూడా కావట్లేదు. కరెంటు బిల్లులలో సబ్సిడీలు లేవు మాకు, పన్నుల్లో రాయితీలు ఉండవు మాకు, రేషన్ కార్డులు లేవు మాకు, ఆరోగ్యశ్రీ కార్డులు లేవు మాకు. కానీ మేము ఇవేమీ మిమ్మల్ని అడగట్లేదు. మేము కేవలం కోరుకునేది మా వ్యాపారాలని మమ్మల్ని చేసుకొనివ్వండి. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల్ని 4 లక్షల లోపు జనాభా ఉన్న ఊర్లకు రానికోకుండా చర్యలు చేపట్టండి. ఎంతోమంది అనుభవజ్ఞులు, వ్యాపార విశ్లేషకులు, రాజకీయ విశ్లేషకులతో ప్రభుత్వం ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పడింది. ఇప్పుడు మీరందరూ డిస్కస్ చేయండి. రాష్ట్రంలో వ్యాపారస్తుల ఉనికిని కోల్పోకోకుండా చర్యలు చేపట్టండి. స్థానిక వ్యాపారస్తులు బాగుంటే ఆటోమేటిక్గా మా కాళ్ళపైన మేము నిలబడగలము. ఓ 10 మందికి జీవనోపాధి కల్పించగలము. ప్రభుత్వం దగ్గర చేతులు చాపి అడుక్కునే పరిస్థితి మాకు వద్దు. దయచేసి సహకరించండి. స్థానిక వ్యాపారస్తుల్ని బతకనివ్వండి. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు చదువుకోవాలా. ఏ ఒక్క స్థానిక వ్యాపారస్తుడు కిరాణా షాపు లేకపోతే కోవిడ్ టైంలో మీ పరిస్థితి ఏందో ఊహించుకోండి. ఆ రోజు ఏ సూపర్ మార్కెట్లు లేవు, ఏ షాపింగ్ మాల్లు లేవు. ఆన్లైన్లో వచ్చిన సరుకు నాణ్యమైందా కాదా అని మీరు ముందే చూడగలుగుతున్నారా? చూడలేదు కదా. ఇప్పుడు దాంట్లో ఏమేసి వచ్చినాడో మీకు తెలుసా? మంచినీళ్ళతో కడిగినాడు, మురికి నీళ్ళతో కడిగినారు, మీరు చూసినారా? ఇవన్నీ పరిగణించాల్సిన విషయాలే. డైరెక్ట్గా అంగడంగడి తిరగండి, వ్యాపారస్తుల్ని కలవండి. రోజు రోజుకి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అందరికీ తెలిసిన విషయమే, రియల్ ఎస్టేట్ ఆకాశాన్ని అంటింది, వ్యాపారాలు లేక నిలబడిపోయినాయి. ఇలాగే ఉంటే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది.
దయచేసి మీరందరూ స్థానిక వ్యాపారస్తుల్ని ప్రోత్సహించండి. రైతు బాగుంటే దేశం బాగుంటుంది, సైనికుడు బాగుంటే దేశం భద్రంగా ఉంటుంది. వ్యాపారస్తులు బాగుంటే, స్థానిక వ్యాపారస్తులు బాగుంటే దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. ఇది ఎంత ఇంటర్లింక్ అయిన ప్రాసెస్. దయచేసి ఈ వీడియోని రాష్ట్రంలో ఉండే ప్రతి వ్యాపారస్తుడికి చేరేలాగా చర్యలు చేపట్టండి. ధన్యవాదములు.